పెళ్ళికి ముహూర్తం పెట్టేస్తారనమాట పంతులు గారు. ఇక అందరూ క్లాప్స్ కొడతారు. ఇక పెళ్లి ముహూర్తం సెట్ అయింది అని చెప్పి ఆ తర్వాత ఇక పంతులు గారు ఒకరికొకరు స్వీట్స్ తినిపించుకోండి అని చెప్పి ఇక చెప్పడంతోని ఇటు సత్య, లహరి ఒకరికొకరు స్వీట్స్ తినిపించుకుంటారు. ఫస్ట్ సత్య పెడతాడు, ఆ తర్వాత ఇక లహరి పెడతారనమాట. ఇక ఇద్దరు అలా స్వీట్స్ తినిపించుకుంటారు. కానీ ఇటు మనసులో లహరికి అలాగే సరేనికి చాలా టెన్షన్గా ఉంటుంది. కింద తతంగం అంతా అయిపోయిన తర్వాత రూమ్లోకి వస్తుందన్నమాట లహరి టెన్షన్ పడుతూ ఉంటే ఇక సరేని కూడా వస్తుంది. ఇక లహరి అంటుందన్నమాట సరేనితోని, డోర్ ఓపెన్ చేసే ఉంటుంది. ఇద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అదేంటి వదిన, అలా ఎలా పాసిబుల్, అసలు మహేష్ సత్యకి కాల్ చేయడం ఏంటి, అసలు మహేష్ బతికున్నాడంటావా, లేకపోతే ఫోన్ రాదు కదా అని చెప్పి లహరి అంటూ ఉంటే అప్పుడు సరేని అంటుంది, లేదు లహరి, మహేష్ బ్రతికుండే అవకాశమే లేదు, నేను నా చేతులతో నేను పూడ్చిపెట్టాను కదా, తను బ్రతికే అవకాశమే లేదు అని చెప్పి సరేని అలా చెప్తూ ఉంటే అప్పుడు లహరి, కానీ మహేష్ సత్యకి తమ్ముడు కదా వదిన, తమ్ముడు గొంతు గుర్తుపడతాడు కదా అనగానే అదే అర్థం కావట్లేదు, ఎక్కడో ఏదో జరిగింది అని చెప్పి శరణ్య లహరి అలా మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే డోర్ దగ్గరికి వచ్చి నించుంటాడనమాట సత్య. ఇక సత్య కోపంగా అలా చూస్తూ ఉంటాడు. ఏంటి లహరి అలా షాకింగ్లో అలా చూస్తుంది అటువైపు అని చెప్పి శరణ్య వెనక్కి తిరిగి చూడగానే ఎదురుగా సత్య ఉంటాడు. ఇక ఇటు లహరి అటు శరణ్య చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. మరి సత్య వీళ్ళిద్దరు మాట్లాడుకున్న మాటలు మొత్తం అంతా కంప్లీట్గా విన్నాడా లేదా ఏంటనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాము. మరి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ బాక్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్.